హలో ఎవ్రీవన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మనందరికీ తెలుసు, ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది టెక్నీషియన్స్, యాక్టర్స్, హీరోస్ ఇలా చాలా మంది మన ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళందరికీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో ఇన్స్పిరేషన్ అంటూ చెప్తూ ఉంటారు. అయితే మెగాస్టార్ చిరంజీవిని సైతం ఇన్స్పైర్ చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? ఆయనే మన గాడ్ ఆఫ్ మాసెస్, టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నటసింహం బాలకృష్ణ గారు. ఎలాగని అంటారా? అయితే తెలుసుకుందాం రండి. మిడ్ 1980s లో బాలకృష్ణ గారు స్టార్ అయిన తర్వాత ఆయనకి ఎవరూ కూడా టఫ్ కాంపిటీషన్ అనేది ఇవ్వగలిగేవారు కాదు. ఆయన ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చేవారు. అయితే మధ్య మధ్యలో అప్పుడప్పుడు మాత్రమే చిరంజీవి గారు బాలకృష్ణ గారికి కొద్దిగా పోటీ ఇస్తూ ఉండేవారు. అయినా సరే ఓవరాల్ గా బాలకృష్ణ గారు నెంబర్ 1 పొజిషన్ లో బిగ్గెస్ట్ స్టార్ గా నిలవగా, ఆయన తర్వాత పొజిషన్ లో అప్పుడప్పుడు సరిపెట్టుకునేవారు మెగాస్టార్ చిరు. అయితే ఫస్ట్ టైం చిరంజీవి గారిని ఇన్స్పైర్ చేసినటువంటి బాలకృష్ణ గారి సినిమా 1990లో రిలీజ్ అయినటువంటి లారీ డ్రైవర్. ఈ సినిమా చిరంజీవి గారిని ఎంతగానో ఇన్స్పైర్ చేయడం వల్ల ఈ సినిమాలోని క్యారెక్టరైజేషన్ నే ఆయన ఫాలో అవుతూ ఆ తర్వాతి సంవత్సరంలోనే రౌడీ అల్లుడు అనే సినిమా తీశారు. అయితే ఎగ్జాక్ట్ గా లారీ డ్రైవర్ గానే నటిస్తే బాలకృష్ణ గారిని కాపీ కొట్టినట్టు ఉంటుంది అని ఆయన ఇందులో ఆటో జానీగా, ఆటో డ్రైవర్ గా నటించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. అలాగే మంచి సక్సెస్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించారు చిరు. రౌడీ అల్లుడు లారీ డ్రైవర్ సినిమా స్థాయిలో కాకపోయినా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి బ్లాక్ బస్టర్ గానే నిలిచింది. ఇక చిరంజీవి గారిని రెండోసారి ఇన్స్పైర్ చేసినటువంటి బాలకృష్ణ గారి సినిమా రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఈ సినిమా స్టైల్లోనే ఎస్పి పరశురామ్ సినిమాని మెగాస్టార్ చిరంజీవి గారు చేయడం అనేది జరిగింది. అయితే ఫస్ట్ టైం ఇన్స్పైర్ అయినప్పుడు వర్కౌట్ అయినట్టు ఈ సినిమాకి వర్కౌట్ అవ్వలేదు. దాంతో బాలకృష్ణ గారి గ్రేజ్ ని చిరంజీవి గారు మ్యాచ్ చేయలేకపోవడం వల్ల మొత్తానికి ఎస్పి పరశురామ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ఇక చిరంజీవి గారిని ముచ్చటగా మూడోసారి ఇన్స్పైర్ చేసినటువంటి బాలకృష్ణ గారి సినిమా పెద్దన్నయ్య. నిజం చెప్పాలంటే హిట్లర్ సినిమా పెద్దన్నయ్య కంటే కూడా ఒక వారం రోజుల ముందే బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయింది. అయితే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేస్తే ఖచ్చితంగా అందరికి పక్కాగా ఈ సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యే ఈ సినిమాని తీశారు అని అర్థమవుతుంది. కాబట్టి ఒక వారం రోజుల ముందే ఫాస్ట్ గా ఈ సినిమాని రిలీజ్ చేశారు. మూడోసారి సక్సెస్ ని సాధించారు చిరంజీవి. అయితే రెండోసారి కూడా ఈ సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యే 2000లో అన్నయ్య అనే సినిమాని తీశారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ని సాధించింది. ఇక ఫైనల్ గా 4వసారి చిరంజీవి గారిని ఇన్స్పైర్ చేసినటువంటి బాలకృష్ణ గారి సినిమా సమరసింహారెడ్డి. ఎందుకంటే అప్పటి వరకు కని విని ఎరుగని రికార్డ్స్ ని సృష్టించినటువంటి ఈ సినిమా ఫస్ట్ టైం టాలీవుడ్ లో ఫ్యాక్షన్ మూవీస్ కి ట్రెండ్ సెటర్ గా నిలిచింది. ఈ సినిమా ఇన్స్పిరేషన్ తోనే 2002లో ఇంద్ర అనే సినిమాని చేయడం జరిగింది మెగాస్టార్. ఇక ఇంద్ర, సమరసింహారెడ్డి అండ్ నరసింహనాయుడు సినిమా స్థాయిలోనే దాదాపు మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది. అయితే బాలకృష్ణ గారి స్టైల్ అండ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీని మాత్రం చిరు రీప్లేస్ చేయలేకపోయారు. ఈ విషయాన్ని రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారే బాలకృష్ణ గారి ముందు ఒప్పుకోవడం అనేది జరిగింది రీసెంట్ టైమ్స్ లో. ఓవరాల్ గా మంచి సక్సెస్ ని సాధించారు. సో చూసారు కదా, చిరంజీవి గారిని సైతం ఇన్స్పైర్ చేసినటువంటి బాలకృష్ణ గారి సినిమాలు ఏంటో. వీటిల్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో అండ్ దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.